పేరెంట్స్ అంటే ఎవరు? అదేంటి మేడం అలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు? పిల్లలని కన్నా ప్రతి తల్లిదండ్రి కూడాను పేరెంట్సే కదా అని అనిపిస్తుంది కదా మీకు. ఈరోజు మనం ఈ పేరెంట్స్కి సంబంధించి అసలు రియాలిటీ ఏంటి అండ్ యాజ్ అ పేరెంట్గా మన రోల్ ఏంటి పిల్లల లైఫ్లో అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో దట్ వీ కెన్ హెల్ప్ అవర్ సెల్స్ ఫస్ట్ అండ్ ఆల్సో హెల్ప్ అవర్ కిడ్స్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అండ్ లివ్ అ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. సో అదేంటో చూసేద్దామా మరి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకనంటే ఐఎమ్ గోయింగ్ టు రివీల్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్ ఇన్ దిస్. అంటే యాజ్ ఎ పేరెంట్గా మనం ఏంటి చేస్తే మన పిల్లల్ని ఇప్పుడు ప్రస్తుతం అలాగే వాళ్ళ తాలూకా భవిష్యత్తులో కూడాను అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేటట్టు హెల్ప్ చేయొచ్చు అన్నవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు తల్లి లేదా తండ్రి ఎవరైతే పేరెంట్స్గా ఉన్నారో మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటేంటంటే, పిల్లల తాలూకా రక్షకులమైన భక్షకులమైన మనమే. ఎందుకు అనంటే, పిల్లల్ని పెంచే క్రమంలో మనకి తెలియని అవగాహన వలన ఒక విధంగా పెంచుతూ ఉంటాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అది ఎయిదర్ పిల్లలకి వరంలాగైనా అవ్వచ్చు లేదా శాపంలాగైనా అవ్వచ్చు. అయితే కేవలం మనం కనిన తర్వాత వాళ్ళకి తిండి పెట్టడం, బట్టలు కొనివ్వడం, చదివించడం ఇంతేనా పేరెంటింగ్ అంటే? కాదు. ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి మనకి యాజ్ అ పేరెంట్గా మనం నిర్వర్తించవచ్చు. అవేంటో కానీ తెలుసుకొని కరెక్ట్గా కానీ మనం నిర్వర్తించగలిస్తే మన పేరెంటింగ్ మన పిల్లలకి ఒక వరం అవుతుంది. ఒకవేళ అవి మనకి తెలియకుండా ఏదోలా మనం పెంచుతూ ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళకి శాపమే అవుతుంది. మన పిల్లలకి మనం అందమైన జీవితాన్ని వరంగా ఇద్దామా? సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. అండ్ మనం ఏవేవి చేస్తున్నాం అండ్ ఏవేవి ప్రారంభించాలి అన్నవి కానీ తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఆ వరాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. అందులో నెంబర్ 1 ఏంటి అని అంటే, పేరెంట్ అనగానే సంరక్షకుడు. అంటే మనం పిల్లల కనిని నుంచి వాళ్ళ ప్రతి స్టేజ్లో కూడాను వాళ్ళని సంరక్షిస్తూ ఉండాలి. అంతే తప్ప మనం వాళ్ళకి ఒక రకమైన బర్డెన్ని, స్ట్రెస్ని క్రియేట్ చేసే వాళ్ళుగా ఉండకూడదు. అయితే అలాగని మనం ప్రతి స్టేజ్లో సంరక్షకులుగా ఉండాలి అని అంటే వీ మస్ట్ బీ అవేర్ అండ్ ఆల్సో వీ మస్ట్ అప్డేట్ అవర్ సెల్స్. ఎందుకంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ ప్రతి ఏజ్లో వాళ్ళ తాలూకా బిహేవియర్ కానీ, వాళ్ళ తాలూకా నీడ్స్ కానీ, వాళ్ళ తాలూకా మూడ్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు మనం కూడా అప్డేట్ అవుతున్న క్రమంలో ఖచ్చితంగా మనం ఏ స్టేజ్లో ఎలా వాళ్ళని సంరక్షించాలో మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే రెండవది వచ్చి వినోదం కలిగించే వ్యక్తి. కొత్తగా అనిపిస్తుంది కదా? ఎస్ ఫ్రెండ్స్, మనం పేరెంట్స్ అనగానే అండ్ ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు వచ్చిన తర్వాత పేరెంట్స్ అనగానే మనకు ఒక డిగ్నిటీ వచ్చేస్తుంది. అండ్ వీ థింక్ దట్ మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, జస్ట్ కమాండ్ చేయాలి, జస్ట్ గైడ్ చేయాలి వాళ్ళని అని చెప్పి. బట్ అది కాదు ఫ్రెండ్స్. మనం వాళ్ళకి వినోదాన్ని కలిగించే వ్యక్తిగా ఉండాలి. అంటే వాళ్ళతో కలిపి మనం ఆట ఆడడం, మరి పాటలు పాడడం, ఇఫ్ యూ కెన్ డ్యాన్స్ విత్ దెమ్. ఇలా వాళ్ళకి ఇష్టమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో మనం కూడా వాళ్ళతో పాల్పంచుకున్నాం అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఇట్ విల్ క్రియేట్ అ లవ్లీ బాండింగ్ అమాంగ్ కిడ్స్ అండ్ పేరెంట్స్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ వన్. ద థర్డ్ వన్ వచ్చి బోధకుడు. అంటే పిల్లలకు సంబంధించి మంచి చెడు అన్న విషయాల్ని మనం బోధించగలగాలి. అయితే ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంటుంది మ్యాక్సిమం పేరెంట్స్ ద్వారా. ఏంటి అని అంటే, మనం బోధకుడు రోల్ అనగానే వాళ్ళని కూర్చుండి పెట్టి కఠినంగా ఇది ఇలా, అది అలా, ఇది ఇలా చేయి, అది అలా చేయకూడదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాం. బట్ ఫ్రెండ్స్, ఆ పద్ధతి ఇక్కడ పనికిరాదు. మరి ఎలా చేయాలి అని అంటే, మనం వాళ్ళతో కరెక్షన్ చేయడానికి డైరెక్ట్గా ప్రయత్నించకుండా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించి నెమ్మదిగా సమయం సందర్భంని బట్టి మన తాలూకా టోన్ అండ్ ఇంటోనేషన్, అంటే మన మాటల్లో కూడాను ఎక్కడ మన సౌండ్ అన్నది పెంచాలి తగ్గించాలి అన్న అవగాహనతో కూడాను కానీ మనం మూవ్ అయితే దెన్ డెఫినెట్లీ మనం చెప్పినవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు అండ్ ఫాలో అవుతారు. లేదు అని అంటే మనం బోధించడానికి లేదా లెక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించిన ప్రతి మూమెంట్లో కూడా మనకి వాళ్ళకి మధ్యలోని గ్యాప్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. సో బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ ద ఫోర్త్ వన్ వచ్చి సలహాదారుడు. మనం మన పిల్లలకి సరైన సమయంలో సరైన సలహాలు ఇవ్వగలగాలి.
అయితే సరైన సలహాలు ఇవ్వడం ఎలా అవుతుంది అని అంటే మనం పిల్లల్ని జడ్జ్ చేయడం మానేసినప్పుడు అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మన పిల్లలు వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్తో పియర్స్తో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ పేరెంట్స్ దగ్గరికి వచ్చినప్పటికీ దే హైడ్ సంథింగ్స్. ఎందుకు అని అంటే మనం వాళ్ళు ఏదైనా చెప్పగానే ముందు జడ్జ్ చేయడం ప్రారంభిస్తాం. సో జడ్జ్ చేయడం ప్రారంభించామని అంటే దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ నీడ్స్. ఏం కావాలి, ఎలా కావాలి, ఏం అనుకుంటున్నారు అన్నవి మన దగ్గర మరి వాళ్ళు షేర్ చేయరు, ఓపెన్ అవ్వరు. కాబట్టి అలా కాకుండా మనం కానీ వాళ్ళు చెప్పినవి పూర్తిగా వింటూ మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటూ ఒక ఫ్రెండ్లా సలహా ఇవ్వగలిస్తే ఖచ్చితంగా మన పిల్లలు బయట ఎక్కడో ఎవరి తాలూకో హెల్ప్ కోసం ఎదురు చూడటమో లేకపోతే వాళ్ళతో షేర్ చేసుకోవడమో చేయకుండా అన్నీ మనతోనే షేర్ చేయడం, మనకి అడగడం, చెప్పడం అన్నీ చేస్తే బాగుంటుంది కదా అప్పుడు. ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి వంట మనిషి. ఎస్ ఫ్రెండ్స్, చేస్తున్నాం కదా మేడం వంట అని అనుకుంటున్నాం కదా. బట్ వంట చేసేటప్పుడు మనం ఇదొక బాధ్యతగా అనుకుంటూ చేయడం, లేకపోతే కొంతమందికి అది కొంచెం కష్టంగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ వర్క్స్తో, అంటే ఇప్పుడు వర్కింగ్ విమెన్ అండ్ బిజినెస్ విమెన్ అండ్ మిగతా పనుల్లో ఎంగేజ్ అయిన మదర్స్ ఏంటి అని అంటే వంట అనగానే కొన్నిసార్లు ఎయిదర్ పిల్లలకి సంబంధించి వాళ్ళకి ఏమైనా ఇష్టమైనవి అతిగా చేసి పెట్టడం కానీ, లేకపోతే మనకు సమయం లేదు చెయ్యలేకపోతున్నాము అన్న రిగ్రెట్తో కానీ ఉంటారు. బట్ అలా కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిట్కా చెప్తా మీకు, ఏదైతే నేను కూడా ఫాలో అవుతుంటాను. అఫ్కోర్స్ ఐఎమ్ వర్కింగ్ విమెన్ కదా. సో జనరల్ ఐ గెట్ లెస్ టైమ్ టు ప్రిపేర్ డిఫరెంట్ థింగ్స్ విచ్ మై చిల్డ్రన్ లైక్. సో నేనేం చేస్తానంటే సెలవులు అప్పుడు పిల్లలకి కొంచెం అవన్నీ అలవాటు చేయడం అన్నవి చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఐటమ్స్ అండ్ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రిపేర్ చేస్తూ వాళ్ళకు కూడాను నెమ్మదిగా అవి ఎలా ప్రిపేర్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందని అంటే ఇఫ్ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ దే డూ దేర్ ఓన్ ఈడబుల్ ఐటమ్స్ అండ్ దే ఆల్సో సర్వ్ మీ అండ్ ఇట్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద చిల్డ్రన్ ఆల్సో. అంటే ఎప్పుడు మనమే చేస్తూ వాళ్ళకి అందించడమే కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ని తయారు చేసుకోవడం కూడా నేర్పించినప్పుడు, అంటే ఎయిదర్ అమ్మాయి అవ్వండొచ్చు ఆర్ అబ్బాయి అయి ఉండొచ్చు, వాళ్ళకి టైం దొరికినప్పుడు ఇంట్రెస్ట్ దొరికినప్పుడు వాళ్ళు చేస్తూ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసినప్పుడు దే ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ. నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మా ఇంట్లో. ఓకే, సో ఇది కూడాను మనం గుర్తుంచుకుందాం. అంటే కేవలం వంట మనిషి అనగానే మనమే వండుతూ వాళ్ళు పెడుతూ ఒకవేళ పట్టలేకపోతే మనం బాధపడటం కాకుండా let us train them and let us take their help also in the kitchen. And the next one వచ్చి సున్నిత విమర్శకులు. అంటే మనం తెలుసు మనకి పిల్లలకి అంటే తక్కువ ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఏజ్ కన్నా మన ఏజ్ ఎక్కువ, మన ఎక్స్పీరియన్స్ ఎక్కువ. వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు లేదా తెలియజేసినప్పుడు మనకి చాలా వరకు అర్థమవుతూ ఉంటాయి ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఆర్ పని చేయదు, మరి ఇది ఎంతవరకు మంచిది కాదు అన్నది. బట్ ఏమవుతుంటుందంటే పిల్లలు ఏదైనా చెప్పగానే ఇమ్మీడియట్గా మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడమో ఆర్ కంప్లైంట్ చేయడమో చేసామనుకోండి, అది వాళ్ళకి ఒక రకమైన నెగిటివ్ థాట్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. అంటే మేబీ నాకేమీ తెలియదేమో, లేదంటే నేను సరైన డెసిషన్స్ తీసుకోలేనేమో. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో మా పేరెంట్స్కి నేను ఇవన్నీ షేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే డోంట్ ఎంకరేజ్ మీ అన్న ఇలాంటి ఫీలింగ్స్ అనేవి కలుగుతుంటాయి. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు లెట్ దమ్ స్పీక్ కంప్లీట్లీ. మనం పూర్తిగా విందాం, వినిన తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ కాదు అన్నది మనం ఆలోచిద్దాం. అప్పుడు అంటే మాట్లాడుతున్న క్రమంలో పిల్లల తాలూకా స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ మూడ్ని మనం కొన్ని అర్థం చేసుకొని కొన్ని విషయాలు కొంచెం నెమ్మదిగా ఆ టైంలో చెప్పచ్చు, లేదా మనం ఆ క్షణంకి ఏమి అనకుండా తర్వాత వాళ్ళ తాలూకా మూడ్ని చూసుకొని కానీ మనం నెమ్మదిగా ఫలానాది నువ్వు ఇలా చెప్పావు కదా అది ఎంతవరకు కరెక్ట్ అని నీకు అనిపిస్తుంది, జస్ట్ థింక్ అగైన్, ఇలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మట్టుకు వాళ్ళకే అది ఎంతవరకు కరెక్ట్ ఏది రాంగ్ అన్నది కానీ తెలియజేసేటట్టు చేసామనుకోండి డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్. ఈ విధంగా మనం చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఏంటంటే పిల్లలు సరైన డెసిషన్స్ తీసుకునే పవర్ని కూడా పెంచుకున్న వాళ్ళు అవుతారు. అంటే ప్రతిదానికి మనమే డెసిషన్ తీసుకోవడం, మనం చెప్పిందే వాళ్ళు చేయడం అని అనుకోవడం కాకుండా వాళ్ళకి ఇటువంటి ఆలోచన విధానాన్ని కానీ కలగజేసామనుకోండి, మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ లైఫ్ టైం చాలా హ్యాపీగా ఉంటారు. అదే కదా మనకు కావాల్సింది యాజ్ అ పేరెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి ఏవైతే మనం పిల్లలకి బహుమతి అందిద్దాం అనుకుంటూ ఉంటామో అవి
అర్థవంతంగా అందించడం. కొంతమంది ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ పిల్లలు ఏదైనా ఒకటి సాధించినప్పుడు లేదా మంచి మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎస్ నువ్వు గ్రేట్, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అని ప్రైజ్ చేయడంతో కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే ఇగో అన్నది చాలా ఎక్కువైపోతుంటది, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది పెరిగిపోతుంది. నేను ఏదైనా చేసేయగలను అన్న ఇది. దానివల్ల నెక్స్ట్ ఇంకేదైనా ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఎంతవరకు ప్రయత్నించాలో అలా ప్రయత్నించకుండా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి సమయాల్లో మనం ఏం చేయాలనంటే నువ్వు గ్రేట్, నువ్వు ఇది సాధించావు అని కాకుండా నువ్వు చాలా బాగా ప్రయత్నించావు, యూ డిడ్ యువర్ లెవెల్ బెస్ట్, నువ్వు ఇంత బాగా ప్రయత్నించడం వలన నువ్వు ఇది సాధించావు అని చెప్పావు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రాసెస్ మీద, ప్లానింగ్ మీద, యాక్షన్ టేకింగ్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ క్లారిటీ వస్తుంది. అండ్ ఫర్దర్ ఏమైనా చేసినా కూడాను అదే క్లారిటీతో, అదే కాన్ఫిడెన్స్తో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్లాన్ వేసుకుంటూ ముందుకు వెళ్ళి అచీవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రయత్నిద్దాం అలా. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చి మార్గదర్శి. సాధారణంగా మనం పిల్లలు టీనేజ్కి వచ్చినప్పటికీ ఇదర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బోత్ కమాండర్స్లా తయారవుతూ ఉంటాం కదా. అంటే నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇదొద్దు, అదొద్దు, మొబైల్ ఎందుకు చూస్తున్నావు, ఎందుకు ఇలానే కూర్చుంటావు అంటే ప్రతిదీ ఏం చేసినా కూడా మనకు అది రాంగ్ అనిపిస్తుంటుంది. అండ్ పిల్లలు కూడాను మనం పదే పదే అదే రిపీట్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఇలా అని అంటారులే అని చెప్పి పట్టించుకోవడం కూడా మానేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఇళ్లలో జరుగుతున్నాయి. సో అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే వాళ్ళకి తెలియజేద్దాం అనుకుంటున్నామో వీ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అంటే ఇది చెప్పడం వల్ల అది వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అండ్ ఎలా మూవ్ ఆన్ అవుతారు ముందుకి అన్నది మనం కొంచెం ఆలోచించి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఎప్పుడు ఎప్పుడు ఏది ఎలా వాళ్ళకి బోధించాలి అన్నది కానీ మనం ఆలోచించగలిస్తే ఖచ్చితంగా అది ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో మన పిల్లల విషయంలో పలానా విధంగా ఉండాలి, పలానా విధంగా మాట్లాడాలి, పలానా విధంగా డెసిషన్స్ తీసుకోవాలి అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో లైఫ్లో ఇలా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. సో అంతేకాకుండా నెక్స్ట్ వచ్చి వీ షుడ్ బి అ గుడ్ ఫ్రెండ్. స్నేహితురాలుగా మనం ఉండాలి. ఇట్ డజంట్ మీన్ దట్ స్నేహితురాలు అని అంటే కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి మనం అంటే వాళ్ళు ఏం చెప్పినా ఓకే ఓకే అంటూ చెప్పడం అలా కాదు. వాళ్ళకి మనం ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడ ఫ్రీడమ్ ఇస్తూ ఎక్కడ మనం కంట్రోల్ చేయగలగాలో మరి చెయ్యాలో అక్కడ మనం చేయగలగాలి. సో ఇది చాలామంది మిస్ అవుతూ ఉంటారు ఈ బ్యాలెన్స్ పేరెంట్స్. ఎందుకంటే పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళకి ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎలా ఇష్టమైతే అలా మాట్లాడడం, ఎలా ఇష్టమైతే అలా చేయడం, ఎలా ఇష్టమైతే అలా ఉండడం, అలా అదైతేనే కరెక్ట్గా మనం ఫ్రెండ్గా ఉంటున్నామేమో అన్న ఒక అపోహతో ఉండడం జరుగుతుంటుంది. అలా కాకుండా ఒక ఫ్రెండ్గా ఎక్కడి వరకు మనం మన లిమిట్స్ని మెయింటైన్ చేయాలి అండ్ ఎక్కడ మనం పేరెంట్గా కంట్రోల్ చేయాలి అన్నది మనకు అవగాహన ఉండాలి. అప్పుడే మనం బ్యాలెన్స్డ్గా చేయగలం అండ్ దే విల్ ఆల్సో అండర్స్టాండ్ దట్. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఏ విషయాల్లో వాళ్ళ ఓన్గా డెసిషన్ తీసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్న ఇది వాళ్ళకి అనిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు తీసుకోగలుస్తారు. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఎక్కడైతే మన తాలూకు ఒపీనియన్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అమ్మ నాన్నల తాలూకు అభిప్రాయాలు కూడా ముఖ్యం ఈ విషయంలో అని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతూ లైఫ్లో వాళ్ళు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అండ్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇంతవరకు కదా. నౌ ఐ వుడ్ లైక్ టు లెట్ యూ నో వన్ థింగ్ ఫ్రెండ్స్. ఏంటంటే పిల్లల్ని మనం పెంచుతున్నామంటే కేవలం మనం మన పిల్లల్ని పెంచడం కాదు, వాళ్ళని సరైన వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నాం అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా అవగాహనలో ఉంచుకోవాలి. అది ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం మన పిల్లలకి ఒక రోల్ మోడల్గా ఉంటూ రేపొద్దున్న వాళ్ళు కూడాను బెస్ట్ ఫాదర్ ఆర్ మదర్గా అయ్యేటట్టు ఇప్పుడు నుండే వాళ్ళని మనం తయారు చేస్తూ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. పిల్లల్ని పెంచడం అంటే కేవలం మన పిల్లల్ని పెంచడం కాదు, వాళ్ళని ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అండ్ సక్సెస్ఫుల్ మదర్గా కూడా మనం తయారు చేయడానికి ఇప్పుడు నుండే సిద్ధం వాళ్ళు చేస్తున్నట్టుగా మన తాలూకు పేరెంటింగ్ అన్నది ఉండాలి. అప్పుడే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో పీస్ఫుల్గా ఉండడం కూడా జరుగుతుంది. ఏదైతే ఎక్కువ మంది పేరెంట్స్ మిస్ అవుతున్నారో ఇప్పుడు అన్నీ ఉంటున్నాయి, డబ్బు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, ఆస్తులు ఉంటున్నాయి, కానీ మనశ్శాంతి ఉండడం లేదు పేరెంట్స్కి ఇటు పిల్లలకు కూడాను. అది ఎక్కువ కాలం అలా కొనసాగడం అన్నది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ముందు దాన్ని మనందరం కూడా మన ఇళ్లల్లో నెలకొల్పడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా మరి? సో ఈ వీడియోలో
ఇంతవరకు మీరు విన్నారు, చూశారు కదా, ఏ విషయం మీకు బాగా కనెక్ట్ అయింది అండ్ ఇప్పటి నుంచి మీరు మీ పిల్లల్ని పెంచే క్రమంలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు అది మనస్ఫూర్తిగా మీకు అనిపిస్తుంది అన్న విషయాన్ని కామెంట్లో తెలియజేయండి. మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక ముఖ్యమైన అంశంతో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వండర్ఫుల్ వాల్యూ టు యువర్ పేరెంటింగ్. థ్యాంక్ యూ.